మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎర్రచందనం స్మగ్లర్ల బారిన పడుతోంది. అంతకు మించి మరో సమస్య ఉంది. చందనం, శ్రీగంధం చెట్లు కూడా మాయమైపోతున్నాయి. రాయలసీమ, కర్ణాటక అడవుల్లో ఒకప్పుడు విరివిగా కనిపించిన చందనం చెట్లు ఇప్పుడు కనుచూపు మేరలో ఎక్కడా లేవని శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల కంటపడితే ఏదైనా సర్వనాశనం కావాల్సిందే. శేషాచలం అడవుల్లో ఇప్పటికే ఎర్రచందనం పూర్తిగా అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. వేల కోట్ల రూపాయల ఎర్రచందనం దేశం దాటిపోయింది. వారం వారం అటవీశాఖ అధికారులు, పోలీసులు దాడులు చేసి స్మగ్లర్లను పట్టుకుంటున్నా వాళ్ల దందాలు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ లో తగ్గేదేలే అనే పుష్ప బ్యాచ్ ముందుకు సాగుతున్నారు. ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగడం లేదు. అలాంటిదే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. చందనం చెట్లు కూడా అంతరించిపోయే జాబితాలోకి చేరిపోతున్నాయి. ఒకప్పుడు ఎటు చూసినా కనువిందు చేసే చందనం చెట్లు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కానరావడం లేదు. శాండిల్వుడ్ ఆయిల్ కోసం 3 దశాబ్దాల పాటు సాగిన అక్రమ దందా ఇప్పుడు ఆ చెట్లు పూర్తిగా అంతర్ధానమయ్యే పరిస్థితికి కారణమవుతోంది. అది ఒక అంతరించిపోతున్న వృక్షజాతిగా మారిపోయిందని పర్యావరణ ప్రేమికులు సైతం ఆందోళన చెందుతున్నారు. చందనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పూజ గదిలో చందనం ముక్క పెట్టుకుంటే సువాసనతో పాటు అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తున్నారు. చందనాన్ని సాది నుదుటికి రాసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. చందనంతో తయారైన నూనెను ఆలయాల్లో పూజలకు వినియోగిస్తారు. శేషాచలం అడవులు, వాటిని ఆనుకుని ఉన్న కర్ణాటక అడవుల్లో ఒకప్పుడు విరివిగా కనిపించిన చందనం చెట్లు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదని అటవీ పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మడకసిర, కుప్పం సహా పలు ప్రాంతాల్లో లైసెన్సు పొంది శాండిల్వుడ్ ఆయిల్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు చేసే అక్రమ దందా కూడా అవి అంతరించిపోవడానికి కారణమవుతోంది. ముడిసరుకు కోసం వాళ్లు అక్రమంగా చందనం చెట్లను కొట్టిస్తున్నారని, స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారని అటవీశాఖ విచారణలో తేటతెల్లమైంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు, చందనం పట్టుకెళ్లేందుకు ఒక మౌలికమైన వ్యత్యాసం ఉంది. ఎర్రచందనం దుంగలను మాత్రమే స్మగ్లర్లు కొనుగోలు చేస్తారు. దాంతో వాటిని నేలబారున నరికితే సరిపోతుంది. చెట్లు బతికి మళ్లీ చిగురిస్తాయని చెబుతున్నారు. అదే చందనం కావాల్సిన వాళ్లు మాత్రం ఆ చెట్లను కూకటి వేళ్లతో సహా లాగేస్తున్నారు. అప్పుడే వాటికి మంచి రేటు వస్తుందని స్మగ్లర్లు అంచనా వేస్తున్నారు. స్మగ్లర్లు చేసే ఈ పనితో చెట్లు తిరిగి మొలకెత్తే అవకాశం లేకుండా పోతుందని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. చందనం చెట్లు అంతరించడానికి ఇదే ప్రధాన కారణమని కూడా నిర్ధారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్తరు పరిశ్రమలకు చందనమే ముడి పదార్థం కావడంతో ప్రభుత్వం వేలం వేసిన చెట్లను, దుంగలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఫ్యాక్టరీ నిర్వాహకులంతా స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. స్థానిక ప్రజలే స్మగ్లర్లుగా మారి ఆ చెట్లను కొట్టేసి ఫ్యాక్టరీలకు అమ్మేసుకుంటున్నారు. వారిని అడ్డుకోవడం కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో వాటిని సాగు చేస్తున్నారు. అంతకు మించి పెద్దగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. అడవుల్లో అవి పూర్తిగా అంతరించిపోయినట్లేనని భావిస్తున్నారు. తమ పొలాల్లో ఉన్న చందనం చెట్లను సైతం రాత్రిపూట చీకట్లో స్మగ్లర్లు కొట్టుకుపోతున్నారని ప్రభుత్వ అనుమతితో సాగు చేస్తున్న రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికైనా అటవీశాఖ నిద్రలేచి మొక్కలను నాటే ప్రక్రియకు తెర తీయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.